ఇవాళ రంజాన్ పండుగన్న ఈ సెలవు దినాల్లోనూ ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించడానికి అవకాశం కల్పించింది. ఆన్లైన్లో రుసుము స్వీకరించనున్నట్లు పురపాలక శాఖ స్పష్టం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం ఇవాళ ముగియనుంది. అయితే లేఅవుట్ల క్రమబద్ధీకరణకు రుసుము చెల్లింపునకు ఇవాళే చివరి రోజు. అయినా ఇప్పటివరకు చాలామంది ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించలేదు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రంజాన్ పండుగన్న ఈ సెలవు దినాల్లోనూ ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించడానికి అవకాశం కల్పించింది. రంజాన్ పండుగ ఉన్నప్పటికీ ఆన్లైన్లో రుసుము స్వీకరించనున్నట్లు పురపాలక శాఖ స్పష్టం చేసింది. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించాలని 20,439,000 మంది దరఖాస్తుదారులకు లేఖలు రాయిగా శుక్రవారం వరకు 3,25,538 మంది చెల్లించినట్లు స్పష్టం చేసింది. మొత్తం 25.67 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొంది. ఇవాళ కూడా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఆస్తి పన్ను వసూళ్లు కొనసాగుతాయని పురపాలక శాఖ వెల్లడించింది. ఆస్తి పన్ను చెల్లించి వడ్డీపై 90% రాయితీని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. ఇవాళ కూడా రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ల కార్యాలయాలన్నీ పనిచేస్తాయని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ప్రకటించింది. ఈ శాఖ కమిషనర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్థిక సంవత్సరం చివరి రోజు కావడం, ఎల్ఆర్ఎస్ తదితర రుసుముల చెల్లింపునకు వీలుగా నేడు సెలవు ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు కార్యాలయాల్లో అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నుపై వన్ టైం సెటిల్మెంట్కు తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. జీహెచ్ఎంసీ తరహాలో ఆస్తి పన్నుపై వడ్డీలో 90% రాయితీ ఇవ్వాలని పురపాలక శాఖ నిర్ణయించింది. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవడంతో ఆస్తి పన్ను వసూళ్లు 1000 కోట్లు దాటిందని రాష్ట్ర పురపాలక శాఖ తెలిపింది. రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కలిపి ఇప్పటి వరకు 110 కోట్ల మేర ఆస్తి పన్ను వసూలైనట్లు వెల్లడించింది. మార్చి 31 నాటికి ఆస్తి పన్ను బకాయిలపై 10% వడ్డీ చెల్లించిన వారికి ఓటీఎస్ వర్తిస్తుందని పురపాలక శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో మార్చి 30, 31న సెలవులైనప్పటికీ ప్రజలు ఆస్తి పన్ను చెల్లించొచ్చని తెలిపింది. 2 రోజుల్లో ఆస్తి పన్ను చెల్లించి వడ్డీపై 90% రాయితీ సద్వినియోగం చేసుకోవాలని పురపాలక శాఖ సూచించింది.